ఉదాహరణకు 2 రేఖలను తీసుకుందాం. ఒకటి AB అనే రేఖ అనగా A, Bలు రెండూ కూడా AB రేఖపై ఉంటాయి. రెండవది CD అనే రేఖ, CD రెండూ కూడా CD రేఖపై ఉంటాయి. మరియు ఈ 2 రేఖలు కూడా ఒకే తలముపై ఉన్నాయనుకుందాం. ఈ సందర్భంలో ఈ స్క్రీన్ను తలంగా అనుకోండి మరియు ఈ 2 రేఖలు కూడా ఖండించుకొనబడవు, అవి రెండూ కలుసుకోవు. 2 రేఖలు ఒకే తలంపై ఉన్నాయి మరియు కలుసుకోవు. ఇవి 2 విషయాలు నిజమైతే కనుక ఈ 2 రేఖలను కూడా సమాంతర రేఖలుగా పిలుస్తాము. వీటిని సమాంతరాలు అంటాము. ఇవి ఒకే దిశలో ప్రయాణిస్తూ ఒకే వాలును కలిగి ఉండి వేరువేరు బిందువుల ద్వారా పోతూ ఉంటే వాటిని సమాంతర రేఖలుగా పిలుస్తాము. 2 సమాంతర రేఖలకు సంబంధించిన కోణాలకు మధ్య సంబంధం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రేఖ AB సమాంతర రేఖ CD అంటే AB ప్యారలల్ టు CD. దీనినే రేఖాగణిత పరంగా ఇలా బాణాల గుర్తులతో చూపిస్తాం. ఒక్కోసారి 2 బాణం గుర్తులతో కూడా చూపిస్తాం. ఇప్పుడు ఈ 2 సమాంతర రేఖలు గుండా పోయేటువంటి ఒక రేఖను గీస్తున్నాను. ఈ రేఖ ఈ 2 రేఖలను వేరువేరు బిందువుల వద్ద ఖండిస్తుంది. దీనినే తిర్యక్ రేఖ అని పిలుస్తారు. దీనిని Lతో సూచిస్తున్నాను. ఈ రేఖ పై 2 రేఖలను ఖండిస్తుంది. దీనినే ట్రాన్స్వర్సల్ లైన్ అని పిలుస్తారు. ఇప్పుడు తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడిన కోణాలు, వాటి మధ్య సంబంధాన్ని చూద్దాం. సరేనా? ముందుగా ఈ కోణంతో మొదలు పెడదాం. ఈ కోణం దాని అభిముఖ కోణానికి సమానం అవుతుంది. అంటే ఈ కోణం మరియు ఈ కోణం సమానం. అదేవిధంగా ఈ కోణం ఈ కోణానికి సమానం అవుతుంది. దీనినే 2 గీతలతో చూపిస్తున్నాను. ఈ 2 సమానం మరియు ఈ 2 కోణాలు సమానం అవుతాయి. ఇదే మాదిరిగా ఇక్కడ కూడా ఈ 2 కోణాలు మరియు ఈ 2 కోణాలు సమానం. ఇవన్నీ కూడా అభిముఖ కోణాలు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కోణం ఈ కోణానికి సమానం అవుతుంది. మీరు కొలిచి చూస్తే కూడా సమానంగా ఉంటాయి. ఇంకొక పటం ద్వారా చూపిస్తున్నాను. 2 సమాంతర రేఖలను గీస్తున్నాను. తిర్యక్ రేఖను కూడా గీశాను. ముందు చెప్పినట్లుగా ఈ కోణం ఈ కోణానికి సమానంగా ఉంటుంది. మీరు తిర్యక్ రేఖను ఎలా తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఇలాగే ఉంటుంది. ఇది సమానంగా ఉంటాయి. దీనికి ఆధారమేమీ లేదు, కానీ గణిత శాస్త్రవేత్తలు చెప్పింది మాత్రం ఇదే వాడబడుతూ వస్తుంది. సమాంతర రేఖలకు రేఖాచిత్రాన్ని గీస్తే ముందుగా ఈ రేఖకు గీస్తే తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్న కోణం మరియు ఈ సమాంతర రేఖకు గీస్తే తిర్యక్ రేఖకు ఈ వైపున ఉన్న కోణంనకు సమానంగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, రేఖకు ఇటువైపున ఉన్న కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఈ కోణం ఈ కోణానికి ఈ కోణం ఈ కోణం సమానంగా ఉంటాయి. ఆకుపచ్చ రంగులో చూపిస్తున్న అన్ని కోణాలు సమానం. ఇదే మాదిరిగా ఈ కోణం ఈ కోణానికి మరియు ఈ కోణానికి సమానం అవుతుంది. ఎందుకంటే ఎదురెదురుగా ఉన్న కోణాలు సమానం కాబట్టి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏకాంతర కోణాలు మరియు సదృశ్య కోణాలు సమానం. ఈ కోణం మరియు ఈ కోణం సదృశ్యాలు. తిర్యక్ రేఖకు కుడివైపున సమాంతర రేఖలకు పైన ఉన్న కోణాలు సమానం. తిర్యక్ రేఖకు ఎడమ వైపున సమాంతర రేఖలకు పైన ఉన్న కోణాలు సమానం అవుతాయి. వీటిని సదృశ్య కోణాలని కూడా అంటారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఇది నిరూపితమైంది కూడా. ఈ కోణం ఈ కోణానికి మాత్రమే కాదు, ఖచ్చితంగా ఈ కోణానికి కూడా సమానం. ఈ 2 కోణాలను ఏకాంతర కోణాలు అంటారు. ఈ కోణాలను ABCDలుగా గుర్తించుదాం. ఇది A, ఇది B, ఇది C మరియు ఇది D. పై వాటిని EFGHలుగా గుర్తించుదాం. ముందు చెప్పినట్లుగా అభిముఖ కోణాలు సమానం అనగా B = C మరియు B = F = G. ఏకాంతర కోణాలు సమానం. సదృశ్య కోణాలు సమానం. GBలను ఏకాంతర కోణాలు అంటాం. తిర్యక్ రేఖ ఇరువైపులా ఉన్న మరియు అభిముఖంగా ఉన్న మరియు ఎదురెదురుగా ఉన్న కోణాలు ఎల్లప్పుడూ సమానం. అదేవిధంగా A = D = H = E.